హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పందన సతీష్. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ కనుక చూస్తే ఈ వీడియో దాని కంటిన్యూషన్ పార్ట్ 2 అండి. మేము మాతృశ్రీ రెస్ట్ హౌస్లో స్టే చేసాము. మేము దర్శనం స్లాట్ ఈవినింగ్ 3 PM బుక్ చేసుకున్నాము. సో మేము రూమ్ వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేసి మళ్ళీ మేము మినీ కళ్యాణకట్ట అని ఉంటుంది. మేము ఉండే రెస్ట్ హౌస్ దగ్గర నందకం మినీ కళ్యాణకట్ట అని ఉంది. సో అక్కడికి వెళ్ళి డాడీ అండ్ జున్ను ఇద్దరు గుండు చేసుకున్నారు. సో నేను గుండు చేసుకున్నారు కాబట్టి జస్ట్ మా నాన్న వైతిగా నేను ఒక 5 కత్తర్లు వెంట్రుకలు ఇచ్చాను. మెయిన్ కళ్యాణకట్ట మాత్రం బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. సో ఆఫ్టర్ గుండు మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోయాము ఫాస్ట్గా. సో మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర గేట్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళేసి మనము టికెట్స్ అండ్ ఆధార్ కార్డ్ అవన్నీ పట్టుకొని వెళ్ళేసి మనము దర్శనంకి వెళ్తే మేము అరౌండ్ 3కి స్టార్ట్ అయ్యాము. సో 4 వరకు మేము దర్శనం అయిపోయింది, బయటికి వచ్చేసాము. సో దర్శనానికి వెళ్తే మాత్రం పక్కా మన ట్రెడిషనల్ అటైర్లో మాత్రం వెళ్ళండి. సో ఎందుకంటే మాకు కొంచెం ప్రాబ్లం అయింది. డాడీ రూమ్లో మాత్రం పంచ కట్టేసుకున్నాడు, కాకపోతే మళ్ళీ నాకు కొంచెము అన్ఈజీగా ఉంది. సో నేను పంచ వద్దు అని పంచ విప్పేసి మళ్ళీ ప్యాంట్ వేసుకున్నాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళేమో పంచ కట్టుకోవాలి అనేసి అన్నారు. వాళ్ళేం ఫోర్స్ చేయలేదు కానీ చెప్పారు. బట్ మనం ట్రెడిషనల్ అటైర్లో వెళ్ళడం మాత్రం మనకే కదా మంచిది, చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో అలా మీరు పంచ కట్టుకొని తీసుకొని క్యారీ చేయడం మాత్రం చాలా సేఫ్ అండి. అండ్ మేము దర్శనం అయ్యాక మొబైల్స్ కోసం మళ్ళీ రూమ్ వెళ్ళి మొబైల్ తీసుకొని వచ్చారు. సో జస్ట్ అలా కొన్ని క్యాప్చర్ చేసాము. యాక్చువల్గా వ్లాగ్ అనేది మర్చిపోయాము, వ్లాగ్ తీసా అనే ఆలోచనే లేదు. ఆ టైంలో చాలా టైర్డ్ అయిపోయాము. జస్ట్ అలా కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను అండ్ పిక్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. పిక్స్ మాత్రం చూడండి, టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఎంత ప్లెజెంట్గా ఉందో. కోవిడ్ అని ఏం లేదు, చాలామంది బుక్ చేసుకుంటూనే వస్తున్నారు. చిన్న 3 months బేబీస్ని పట్టుకొని వస్తున్నారు అందరూ. కొంచెం ఆ జున్ను మాత్రం ఇక్కడ దర్శనం అయ్యాక ఇబ్బంది పెట్టాడు, ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా కూల్గా ఉంది. మేము స్వెటర్ క్యారీ చేయలేదు వాడికి, సో బాగా ఇబ్బంది అయింది అది మాత్రం. కానీ వాడు పడుకున్నాడు, సో వాని పిక్స్ మాత్రం ఇక్కడ ఉండవు, వాడు పడుకున్నాడు. సో వాని జున్ను బాబు మాత్రం పిక్స్లో మాత్రం కనిపించడు. మేము దర్శనం అయ్యాక టెంపుల్కి ఆపోజిట్లో దీపాలు పెడతారు పైన, మేబీ దాన్ని కొండ దీపం అంటారేమో, సో నాకు తెలియదు. డాడీ అక్కడికి వెళ్ళాలి, పక్కా టెంకాయ కొట్టాలి, హారతి పెట్టాలి అంటే మళ్ళీ పైకి ఎక్కేసి మేము టెంకాయ కొట్టాము, హారతి పెట్టాను. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కా మీరు బుక్ చేసుకొని మాత్రమే రండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం అక్కడికి వచ్చి ఇబ్బంది అస్సలు పడకండి. బుక్ చేసుకుంటేనే మీకు కొంచెం ఫ్రీగా ఎటైనా వెళ్ళొచ్చు, షాపింగ్ చేయొచ్చు, హ్యాపీగా రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు. పక్కా ఎవ్రీ మంత్ మనకి టికెట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. మీరు ఏ మంత్ వెళ్తారో దాని బిఫోర్ మంత్ మీరు బుకింగ్ చేసుకోండి. సో మీ యాప్స్ కూడా ఉంటాయి యాప్ స్టోర్లో, పక్కా యాప్ స్టోర్లో చూసి మీరు బుకింగ్ మాత్రం చేసుకోండి. మేము ఇంకా నడిచి వెళ్ళాం కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాము. టైం లేదు, టైం ఉంది కాకపోతే టైం లేనట్టు అనిపిస్తుంది, ఏంటో అలా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను ఏమంటారు టెంకాయ కొట్టేసా, హారతి కర్పూరం కూడా వెలిగించాను. ఇంకా నెక్స్ట్ జస్ట్ అలా కొంచెం వీడియో తీసి కొన్ని పిక్స్ అలా పైనుంచి దిగాము. మమ్మీ, డాడీ అండ్ జున్ను బాబు, మా వారు. నాకు టెంకాయ కొట్టడం రాదు చెప్పాలి అంటే, ఈ మధ్య నేర్చుకుంటున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ కొట్టడం నేర్చుకుంటున్నాను. అది కొత్త టెంకాయ ఇచ్చారు వాళ్ళు, అస్సలు కొట్టడం రాలేదు. సో కొంచెం నాకు టైం పట్టింది కొట్టడానికి. సో టెంకాయ కొట్టేశాక జస్ట్ అలా వీడియో మీకోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
టెంపుల్ వ్యూ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది పైనుంచి. చూడండి ఎంత బాగుందో. ఆ ల్యాంప్స్ చూడండి, దీపాలు వెలుగు ఇట్లా భలే వస్తుంది. ఇది జస్ట్ అలా ఫోటో క్యాప్చర్ చేశాను. అండ్ ఫ్రీ టికెట్స్ వాళ్ళకి, బుకింగ్ టికెట్స్ వాళ్ళకి అసలు వాళ్ళు మనం ఎక్కడ మ్యాచ్ అవ్వము. వాళ్ళ స్లాట్ వేరే ఉంటుంది, మన స్లాట్ వేరే ఉంటుంది. సో హ్యాపీగా దర్శనం చేసేసుకోవచ్చు మనము. చిన్నపిల్లలు ఉంటే మాత్రం మదర్ అండ్ బేబీని అలో చేస్తున్నారు అని అన్నారు. నేను కూడా చూశాను, బట్ నేను మాత్రం అలా వెళ్ళలేదు. మమ్మీ డాడీ వాళ్ళతోనే ఉన్నాను. వాళ్ళతో పాటే నేను లైన్లో ఉండి వెళ్ళిపోయాను, ఎందుకంటే దర్శనం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయా, ఫుడ్ మాత్రం వాళ్ళు ఎక్కడా పెట్టట్లేదు. చిన్నపిల్లలు ఉంటే మీరు క్యారీ చేయండి, బెస్ట్ అండి. మేము నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయాము. మా జున్ను మాత్రం ఆ గ్లూకాన్ డి మాత్రం అస్సలు వదలడంలే, దాంతోనే ఫుల్గా ఆడుకున్నాడు. నెక్స్ట్ డే మేము ఆ రోజు అక్కడ రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే మేము మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి తిరుపతికి బయలుదేరాము. మధ్యలో కొంచెం షాపింగ్ చేసాము, ఆఫ్టర్నూన్ వరకు ఉండి షాపింగ్ చేసేసి. షాపింగ్ వీడియో అయితే నాకు కుదరలేదండి, అస్సలు కుదరలేదు తీయడం, ఎందుకంటే బేబీతో వ్లాగ్ చేయాలంటే ఇంకా చాలా కష్టము. అప్పటికే మా డాడీ అండ్ మా వారు జున్నుని ఎత్తుకున్నారు. మా మమ్మీ నేను 1 అవర్లో షాపింగ్ చేసాము. అసలు ఏం తీసుకోలేదు, తక్కువే తీసుకున్నాము, కానీ అలా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసాము అక్కడ మాడవీధిలో. బ్రేక్ఫాస్ట్ మాత్రం సూపర్ అండి, మస్ట్ ట్రై. జస్ట్ 1 ప్లేట్ అనుకున్నాము, కాకపోతే 3 ప్లేట్స్ తీసుకొని తిన్నాము, అంత టేస్టీ ఉన్నాయి. అండ్ మళ్ళీ నైట్లో మేము తక్కువ ఫుడ్ తీసుకున్నాము, సో బాగా ఆకలేసింది, సో మంచిగా తిన్నాము. వారైతే టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. జస్ట్ అలా అక్కడ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రూమ్ వెకేట్ చేసేసి షాపింగ్ చేసేసుకున్నాము. రూమ్లో మాకు టైం లేదు, ఫస్ట్ డే వెకేట్ చేసాము. వెకేట్ చేసి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేసాము. బ్యాగ్స్ అంతా బయటే పెట్టేసి షాపింగ్ చేసాము. ఇదే అండి రెస్ట్ హౌస్, మాతృశ్రీ రెస్ట్ హౌస్ అదే. ఇది నాకు తెలియకుండా వీడియో తీశాడు. నేను అలా పిచ్చిగా ఎగురుతుంటే వీడియో తీశాడు. అండ్ నెక్స్ట్ రూమ్లో కొంచెం అలా కొన్ని ఫొటోస్ తీసాము. మా డాడీ, మమ్మీ అండ్ జున్ను. మా మమ్మీ డాడీ వాళ్ళు చెప్పాను కదండి, మా నేటివ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్, రామగుండం, గోదావరికని. మీరు వినే ఉంటారు, బిగ్ బాస్ సోహెల్ వాళ్ళది మా ఊరే గోదావరికని. వాళ్ళది గోదావరికనిలో సెంటినరీ కాలనీ, మాది మాత్రం లక్ష్మీనగర్. జస్ట్ అలా కొన్ని పిక్స్ దిగాము. ఇక్కడే షాపింగ్ చేశాను, కాకపోతే నేను వీడియో తీయలేదు. అక్కడ కొన్ని పిక్స్ దిగాము. నెక్స్ట్ మేము తిరుపతిలో పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఎవ్రీ టైం మేము వెళ్ళినప్పుడల్లా పక్కా ఈ షుగర్ కేన్ షాప్లో మాత్రం షుగర్ కేన్ జ్యూస్ తాగే వెళ్తాము. ఏమో తెలియదు, టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది, సో వెంటనే షుగర్ కేన్ జ్యూస్ తాగుతాము. మనకి అమ్మవారి టెంపుల్లోకి మొబైల్స్ అలో లేదు, బయటే మొబైల్స్ లాకర్ రూమ్లో పెట్టేసి దర్శనంకి వెళ్ళాలి, ఎందుకంటే టెంపుల్ కూడా కొంచెం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మొబైల్స్ అలో ఉంటుండే, అంటే దర్శనంకి లేకుండే, అరౌండ్ సరౌండింగ్స్లో మాత్రం పిక్స్ తీసుకోనికి ఆప్షన్ ఉండే, కానీ ఇప్పుడు లేదు. జస్ట్ గేట్ దగ్గరే మనకి లాకర్ రూమ్ పెట్టారు, అక్కడే మనము మొబైల్స్ ఇచ్చేయాలి. ఆఫ్టర్ దర్శనం తర్వాత మళ్ళీ నెక్స్ట్ గేట్ నుంచి వచ్చాక మళ్ళీ మనము మొబైల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వెళ్ళే ముందు షుగర్ కేన్ జ్యూస్ తాగాము. వచ్చాక మేము జస్ట్ అలా వీడియోస్ తీయడానికి ఆప్షన్ లేదు. టెంపుల్ లోపలే, గేట్ లోపలే మ్యాక్సిమం అన్నీ అమ్ముతున్నారు. గేట్ లోపల చాలా అమ్ముతున్నారండి మన గర్ల్స్ ఐటమ్స్ మాత్రం, కానీ నాకు కుదరలేదు తీయడము. మళ్ళీ మొబైల్ తీసుకొని నెక్స్ట్ గేట్ నుంచి వెళ్ళాలి, సో అదంతా పెద్ద ప్రాసెస్ అని నేను బయట జస్ట్ అలా కొన్ని క్యాప్చర్ చేశాను. 100 రూపీస్కి 5 అని 3 అని చిన్న చిన్న పిల్లల దండలు అమ్ముతున్నారు. మా మమ్మీ మాత్రం తీసుకోవచ్చు కదా, మా వారు కూడా తీసుకోవచ్చు కదా అన్నారు, కానీ నేను అవి వేసుకోను. నాకు అవి సూట్ అవ్వవు, సూటబుల్గా ఉండవు, సో తీసుకోలేదు.
నెక్స్ట్ మా జున్ను మాత్రం 8 months తర్వాత ఇంతమందిని చూస్తున్నాడు. సో వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మేము గోవిందరాజు టెంపుల్ వెళ్ళాము. విషయం ఏంటంటే గోవిందరాజు టెంపుల్లో బిగ్ బాస్ అభిజిత్ వాళ్ళ మమ్మీ కలిశారు. వాళ్ళ మమ్మీ నా ముందే మొబైల్స్ లాకర్ రూమ్ ఇవ్వడానికి వచ్చింది. సో నేను జస్ట్ ఐడెంటిఫై చేసి హాయ్ ఆంటీ బాగున్నారా, అభిజిత్ ఎలా ఉన్నారు, అభిజిత్ వచ్చారా అంటే, యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మేము దర్శనం వెళ్ళిన రోజే మార్నింగ్ అభిజిత్ వాళ్ళు వచ్చారంట దర్శనంకి. నేను అసలు కానీ అభిజిత్ని మేము మీట్ అవ్వలేదు, కానీ అభిజిత్ వాళ్ళ మమ్మీ మాత్రం కలిసింది. అభిజిత్ని అడిగానని చెప్పండి అని చెప్పాను. అభిజిత్ ఎక్కడ ఉన్నారు అంటే హోటల్ రూమ్లో ఉన్నానని చెప్పింది. అభిజిత్ని అడిగానని చెప్పమని అన్నాను. ఆంటీ మీ నేటివ్ ఎక్కడ అని అడిగింది. మాది పెద్దపల్లి అని చెప్పాను. సో అభిజిత్కి చెప్తా అని చెప్పింది. సో మీరు నమ్మకపోవచ్చు, కానీ మొబైల్స్ అలో లేదు కాబట్టి తప్పదు. సో ఓకే, బాయ్ guys, that's it for today's video. See you all in my another video. Until then, please like, comment, share and subscribe to my channel Spandana Satish.